హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని అయితే చేయబోతున్నానండి. ఈ కార్తీక మాసంలో ఆనియన్ తినలేని వాళ్ళ కోసం ఉల్లిపాయ లేకుండా ఈ కర్రీని చేస్తున్నాను. ఈ కర్రీ కోసం ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయాలి. అది వేడెక్కిన తర్వాత 1 కప్పు క్యాబేజీ తురుము వేసుకుంటున్నానండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తినకపోతే మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. ఇది కూడా వేగిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. టమాటో ముక్కల్ని అయితే కొంచెం ఎక్కువే తీసుకోండి, దానివల్ల మనకు గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఈ టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకొని దగ్గర పడే వరకు వేయించుకోవాలి. ఇలా దగ్గర పడిన దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా దగ్గరికి కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు బంగాళాదుంప ముక్కలు, 1 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, 1 కప్పు చిక్కుడుకాయ ముక్కలు, ఇంకా 1 కప్పు ములంకాడ ముక్కలు. ఇవన్నీ వేసుకొని వీటిల్లో కొంచెం కలిసేలాగా వేపుకోవాలండి దగ్గరికి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి దగ్గర పడే వరకు. ఈ కర్రీ అయితే బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. అంతే అండి, ఆనియన్స్ లేకపోయినా కూడా ఇదైతే మనకు చాలా గ్రేవీగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.